హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మనకి మార్కెట్‌లో పనస తొనలు, పనసకాయలు చాలా ఈజీగానే దొరుకుతున్నాయి కదా! సో, అవి మనం తెచ్చుకున్నప్పుడు పనస తొనలు తినేసాక మనకి గింజలు మిగులుతాయి కదా! వాటిల్ని కాల్చుకొని కూడా తింటారు కదా చాలామంది. చాలా బావుంటాయి టేస్టీగా. సో, అవి నేను కొన్ని కాల్చుకున్నాను. నాకు ఇక్కడ కొంచెం పనసకాయ దొరికింది. సో, అది నేను తీసుకొని, అంటే కాయ అంటే కాదు, ఒక పీసెస్ లాగా అమ్ముతారనమాట. సో, అలా నేను తీసుకున్నాను. అవి కాల్చి తిన్నాను. చాలా టేస్టీగా ఉంటాయి కదా! చాలా ఇయర్స్ తర్వాత తిన్నానేమో, అంటే మంత్స్, ఇయర్స్ అలా అయిపోతున్నాయి. సో, అలా కాల్చి కూడా తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. సో, ఇంకా మనము ఈ పనస గింజలు ఉంటాయి కదా! వాటిలతో మనం చాలా రకాలు కూడా చేసుకోవచ్చు. అండ్ పచ్చి పనసకాయతో మనం పనస పొట్టు కూర, పనసకాయ బిర్యానీ ఇలా చాలా చేసుకోవచ్చు. అలాగే గింజలను కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు. సో, ఆ గింజలు మనము తినగా మిగిలిన గింజలు ఉంటాయి కదా! ఆ గింజల్ని నేనేం చేశానంటే ఫస్ట్ కుక్కర్‌లో పెట్టి నేను ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని వాటిల్ని కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వాటిని ఉడికించుకున్నానన్నమాట. ఇంకా ఇక్కడ నేను ఈ ఉడికించిన గింజలు ఉన్నాయి కదా, పనస గింజలు, ఆ పనస గింజలతో మంచి టేస్టీ అయిన కర్రీ ఒకటి చేసుకున్నాను. అది మీరు కూడా చూసేయండి. సో, ఈ ఉడికించుకున్న గింజలు కొంచెం చల్లారాక ఆ పైన ఉన్న తొక్క ఉంటుంది కదా, ఆ కవర్ లాగా గింజల మీద అదంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట. అది తీసుకోకపోతే అది మనం తినేటప్పుడు చాలా అడ్డంగా వస్తాయి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనము మింగేసామనుకోండి అనుకోకుండా, అది మన పొట్టలోకి వెళ్ళాక అరగదు కూడా అనమాట. ఎందుకంటే చాలా గట్టిగా బాగా తిక్కుగా ఉంటుంది కదా! సో, కంపల్సరీ మనం చేయవలసిన పనేంటంటే ఆ తొక్కల్ని మాత్రం మనం తీసేసుకోవాలి. వన్స్ మనము ఉడికించుకున్నాక కుక్కర్‌లో అవి తీయడానికి మనకి ఈజీగానే వచ్చేస్తాయి. సో, అవన్నీ కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఆ కవర్ అంతా కూడా దాని మీద ఉన్నది. సో, ఆ తీసేసుకున్న తర్వాత మనకి గింజలు మీడియం సైజులో ఉంటాయి కదా! మరి అంత తినేటప్పుడు అంతంత వచ్చినా కూడా తినడానికి అంత బాగోదు కదా! సో, వాటిల్ని మనము 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను అలాగే నా దగ్గర ఉన్న ఉడకపెట్టిన గింజలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఇలాగ మధ్యలో 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. సో, ఈ పీసెస్ అన్నిటితో కూడా మనం ఇప్పుడు కర్రీ చేసేసుకుందాము. ప్రాసెస్ కూడా చూసేద్దాము. సో, దానికోసం నేను కొన్ని ఆనియన్స్, మిర్చి అవన్నీ కూడా కట్ చేసి నేను ముందే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేను ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ అలాగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని నేను అందులో కొంచెం మిర్చి, ఇంకా కొంచెం పసుపు, ఇంకా కొంచెము సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని నేను వాటిల్ని మగ్గించుకున్నాను. మనం సాల్ట్ వేసామనుకోండి మనకి కొంచెం త్వరగా మగ్గిపోతాయి కదా ఆనియన్స్. సో, ఆ విధంగా నేను అన్నీ వేసుకొని నేను కాసేపు మగ్గించుకున్నాను అనమాట. ఇంకా ఒకసారి మనము అన్నీ కూడా ఒకసారి మొత్తంగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో, నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక క్లిప్ ఒకటి నాకు మిస్ అయింది. సో, మీరు మాత్రము అది మిస్ చేయకుండా అల్లం వెల్లుల్లి వేసుకొని ఒకసారి వేపుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. సో, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఆనియన్స్ మనకి బాగా కలర్ కూడా వచ్చేసాయి కదా! ఇప్పుడు నేను ఇందులో మనము ఒక కప్పు కోసుకున్న టొమాటోలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తంగా కలుపుకొని ఒకసారి మనము కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇంకా మనము కాసేపు మగ్గించుకున్న తర్వాత టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోతాయి కదా! ఇంకా ఆ టైంలో మనం కాస్త మనము కారము మనకు సరిపడా మనము ఎంత తినగలమో అంత కారం కూడా చూసుకొని వేసుకోండి. ఇంకా అవి కాకుండా ఇంకా అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. ఈ 2 కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఆనియన్స్‌ని ఒకసారి మొత్తంగా కలుపుకొని మనకు ఆ కారం అవన్నీ కూడా మనం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పనసగింజలు ఉన్నాయి కదా, ఆ పనసగింజల్ని కూడా అందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా ఉడకనిద్దాము. సో, అలా ఉడికిన తర్వాత మనకి అందులో మనం బాగా మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాము కాబట్టి ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. గింజల్ని కూడా కాసేపు ఆ కారం అవి దానికి పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ కారము అవన్నీ కూడా దానికి పట్టేలాగా మంచిగా అందులో ఉడుకుతాయి.
ఇంకా మనం వేసుకున్న వాటర్లో కూడా అవి మొత్తం అన్నీ కూడా గింజలు అన్నీ ఉడికాయి కదా. ఉడికిన తర్వాత మనం ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ కొంచెం వేసుకున్న వాటిలో ఉడికిన తర్వాత మనము చివరిగా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది వేసుకుంటే మనకి అచ్చం కర్రీ అసలు నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనము ఒకసారి కలుపుకొని ఇంకొంచెం 2 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకి చపాతీల్లోకి తిన్నా, రోటీ చపాతీ, ఇంకా మన వైట్ రైస్లో అలా ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చము మనము నాన్ వెజ్ కర్రీ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈసారి పనసకాయలు ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలా మీరు మిగిలిన గింజలు ఉంటాయి కదా, వాటితో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కర్రీ చూసారు కదా, అయిపోయింది. ఇంకా మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీ అయిన కర్రీ. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. గింజల్ని పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఎంత టేస్టీ అయిన కర్రీ తయారవుతుందో మీరు కూడా చూస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel, like, share, and be happy.